హలో గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి. ఓకే 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 వెరీ గుడ్. అందరు వచ్చారా? అటెండెన్స్ రిజిస్టర్ తీసుకో, టీహెచ్ఆర్ రిజిస్టర్ తీసుకో. ఏం రైమ్ వస్తుంది? వేరే అమ్మా, హైయెస్ట్ ఈ టోటల్ స్ట్రెంగ్త్ కింద రావాలమ్మా. చూసుకో సూపర్వైజర్ అమ్మా, చూడాలి అవన్నీ మీరు ఎప్పటికీ కింద రావాలండి. ఇది ఫైర్ టీచర్ ఏమొస్తాయి నీకు? చేరేసుకో, చేరేమో. పీడిఆర్ మనకు ఇవి 2 ఫేస్లలో ఇవ్వాలి కదా, మరి ఒకటే ఫేస్లో ఇచ్చేస్తే 25 ఇడ్లు 5 లీటర్ల పాలు 2 రోజుల్లో ముగిచ్చేస్తారు ఇంట్లో. అవును, అదే ఎందుకని ఆ విధంగా వస్తూ ఉన్నాయి? మనకు 2 ఫేసెస్లో రావాలి కదా, ఎందుకని ఇబ్బంది కదా? ఇది ఇది కరెక్ట్ కాదమ్మా. ఎందుకన్నా మరి ఒకటేసారి ఇచ్చేసేయమనేసి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి సార్. పెడితే మళ్ళీ డ్యామేజ్ అవుతాయనే ఉద్దేశంతో ఒకసారి వచ్చేస్తాయి, ఇచ్చేసేయండి అని చెప్పారు సార్. రాసుకో, అది ఒకటే స్పెల్ ఇస్తున్నారు మొత్తం. ప్రభుత్వము ధ్యేయం ఏంటంటే టేక్ హోమ్ రేషను 2 ఫేస్లలో 13 ఎగ్స్ 12 ఎగ్స్ 2.5 లీటర్ 2.5 లీటర్ ఇస్తే దీంట్లో సగమన్నా పిల్లలు ఆ తల్లికి చేరుతాయి అనేది ఆశయం. ఇది మనము మీరు చెప్పండి, 25 ఇడ్లు ఎవరికి ఇస్తామన్నాం మనం? గర్భవతికి కదా. గర్భవతి ఒకటే 20 తింటుందా? 5 లీటర్ల పాలు గర్భవతి తాగుతుందా? మంతంత అది ఉండవండి ఇంట్లో. వాళ్ళు ఒప్పుకోవాలి, ఎవరో ఒకరు ఆమ్లెట్లు వేసుకుంటారు, అత్తో మామో ఇంకో చిన్న పిల్లల్లో వాళ్ళకి వీళ్ళకో అయిపోయేస్తారు. మనం ఇచ్చేది గర్భవతికి. నా ఉద్దేశం ఏంటంటే 13 ఇస్తే 13లో ఒక 5-6 అన్నది తింటుంది కదా తల్లి అని. ఈ 2.5 లీటర్ పాల్లో 1 లీటర్ అన్నది అవుతుంది కదా ఆమె అని. మిగతా అన్ని కాపీలు చేసేస్తారు. అర్థమవుతా ఉందా? ఇది రాంగ్. ఎట్లా ఇది అవుతా ఉంది ఏంది అనేది మేము మీకు వచ్చే ప్రాబ్లం నేను అక్కడ డిస్కస్ చేస్తాను. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అమ్మా, ఇప్పుడు దాలు ఓకే, ఆయిల్ ఓకే, రైసు ఓకే, ఈ 2 మటుకు ఖచ్చితంగా మీరు 2 స్పెల్స్లో 2 ఫేస్లలో ఇవ్వాలి. లేకుంటే ఇబ్బంది అవుతుందమ్మా. కొంచెం నేను మాట్లాడతానులేండి మీకు ప్రాబ్లం రాకుండా. టీహెచ్ఆర్ ఇచ్చేసారు ఆల్రెడీ. 2 టైమ్స్ కాదు, 1 టైమే అన్ని ఇచ్చేసారు. ఇక 13, 12 అయిపోయినాయి లేదు కదా. ఇది మనకు సెకండ్ ఫేజ్ ఎప్పుడు? 15 తర్వాత 3rd ఫ్రైడేనా? మరి అయిపోయింది, 2 ఇచ్చేసారు 11వ తేదీకి. అయిపోయినాయి, డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. 2.5 లీటర్ అయిపోయింది. 2.5 లీటర్ మిల్క్ 1 లీటర్ 1.5 2 టైమ్స్ ఇవ్వాలి మనం. ఒకసారి ఇచ్చేసాం మనం అన్నీ. అది ఇవ్వకూడదు అట్లా. అది కొంచెము బాలామృతంలో ఒకటే ప్యాకెట్ ఇచ్చేస్తాం ఓకే. నేను అనేది మిల్క్ ఎగ్స్ 2 సార్లు ఖచ్చితంగా ఇచ్చేదానికి ప్రయత్నం చేయండి మీరు. మీ అటెండెన్స్ రిజిస్టరా? ఎవరు సూపర్వైజర్ అమ్మా? మీరు ఎన్ని మీకు సెంటర్లు ఉన్నాయమ్మా? 55 ఉన్నాయా? మీరు వచ్చి ఏమేమి చూస్తారమ్మా సూపర్వైజర్ ఇక్కడ వచ్చి? ఓకే ఓకే ఓకే
ఓకే, స్టాక్ నిల్వ ఎంత ఉంది, ఎక్స్పైరీ డేట్ అది చూస్తాం సార్. అది మెయిన్. ఎక్స్పైర్ డేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు బాగా వినండి, ఎక్స్పైర్ డేటు మనకు వాళ్ళు పంపించేటప్పుడు కందిపప్పు నూనె అట్లా ఏదైనా పొరపాటుగా వచ్చి ఏదైనా ఎక్స్పైర్ డేట్లో మన పిల్లలకి ఇచ్చి పిల్లలకి ఇంట్లో ఫుడ్ పాయిజన్ అయినా కానీ మీ మీద భారం పడేస్తారు, తప్పు మిమ్మల్ని చూపిస్తారు. పేపర్లు వచ్చి ఆ ఫుడ్ ప్యాకెట్లు అవి ఉంటాయి కదా ఎక్స్పైర్ డేట్వి, అవి ఫోటోలు తీసుకొని మిమ్మల్ని పేపర్కి ఎక్కిస్తే మీ ఉద్యోగాలు పోతాయి, సిడిపిఓ గారు ఇబ్బంది పడతారు, పీడీ గారు ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ఎక్స్పైర్ డేట్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పిల్లలకి ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా జరిగినా కానీ అదే కారణం చూపిస్తారు. అది జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ప్లస్ ఇవన్నీ కూడా ఇబ్బంది అనమాట. కాబట్టి ఈ పేపర్లు వీళ్ళన్నింటిలో ఆ ప్యాకెట్ ఫోటోలు వేసి మిమ్మల్ని అందరినీ గబ్బు పట్టిస్తారు. అది మీరు ఎక్స్పైర్ డేట్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా కందిపప్పు కానీ ఆయిల్ కానీ ఇక్కడ కిట్ కానీ దేని మీదైనా సరే ఎక్స్పైర్ డేట్ చూసి ఎక్స్పైర్ అయ్యిందంటే కనుక డిస్పోజ్ చేయడమే, స్టాక్ తీసి పడేయాలంతే బయట. మీ సెంటర్లో మటుకు పెట్టుకోవాలి, చాలా ఇబ్బందులు ఎదురైతే. జాగ్రత్త చేయాలమ్మా. వెరీ గుడ్. వంట మీది బాగా తింటారమ్మా పిల్లలు?